వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో డాలర్ గ్రూప్సే ఆర్టీ అధికారులు, రియల్టర్ దివాకర్ ఇంట్లో సోదాలు. నేడు కాళేశ్వరం సందర్శనకు బీజేపీ బృందం, అన్నారం బ్యారేజీ సందర్శించనున్న కమలం నేతలు. కాంగ్రెస్ తో కొనసాగుతున్న కామ్రేడ్ల పొత్తు చర్చలు, రేవంత్ రెడ్డితో సిపిఐ నేతల చర్చలు. నేడు కొనాయిపల్లికి సీఎం కేసీఆర్, వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు. ఏపీలో కులగణనకు కేబినెట్ ఆమోదం, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ కు ఆమోదం. ఏపీలో కొనసాగుతున్న వైసీపీ సామాజిక బస్సు యాత్ర, విజయనగరం, గుంటూరు, ఈస్ట్ ధర్మపురిలో యాత్ర. నేపాల్లో భూకంపంలో 128కి చేరిన మృతుల సంఖ్య, కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్రపంచ కప్లో మరో కీలక సమరం, నేడు న్యూజిలాండ్తో పాకిస్తాన్ ఢీ. కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నకరికల్ నియోజకవర్గంలో నాయకులకు డబ్బులతో కొంటున్నారని ఆరోపించారు. తనను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారని, వారితో ప్రాణహాని ఉందన్నారు. అందుకే తమకు సెక్యూరిటీ పెంచాలని చెప్పారు. నల్గొండ జిల్లా నకరికల్ మండలంలోని పాలెంనోముల గ్రామాల్లో చిరుమూర్తి లింగయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో టికెట్ ఇస్తా అని చెప్పి అనిల్ రెడ్డి దగ్గర 10 కోట్ల వసూలు చేశారు. ఇబ్రాహీం బాగా కదా వసూలు చేశారు. ఆ డబ్బులు ఎక్కువ ఈ రోజు వసూలు చేసిన డబ్బులతోటి నాలాంటి పేదల మీద ప్రయోగాలా ఏ రోజు కూడా తప్పు చేయలే. గొంతుల ప్రాణాలను తప్పు చేయను, తెలుసు, మీకు కూడా తెలుసు. అయినా కూడా మీరు ప్రతిపక్షం నుండి నేను పాలక పక్షం ఉన్నాను చెప్పి నేను తిరుగు చేసే అభివృద్ధి కార్యక్రమం తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇలా కుట్రలు చేస్తున్నా మీద. ఇదా వీరేశం మీరు కలిసి ఏం చేద్దాం మీ కోమటి రోజు నన్ను సమాజ్ చేద్దాం అనుకుంటారా? మీ తోటి కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నా. నాకు ప్రజలు ఉన్నంత వరకు, నా ప్రజల అన్నదండలు ఉన్నంత వరకు మీరు ఏం చేయరని చెప్తున్నా. ఎన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా నా ప్రజలు నన్ను మర్చిపోరు. భువనగిరిలో టికెట్ ఇస్తా అని చెప్పి అనిల్ రెడ్డి దగ్గర 10 కోట్ల వసూలు చేశారు. ఇబ్రాహీం బాగా కదా వసూలు చేశారు. ఆ డబ్బులు ఎక్కువ ఈ రోజు వసూలు చేసిన డబ్బులతోటి నాలాంటి పేదల మీద ప్రయోగాలా ఏ రోజు కూడా తప్పు చేయలే. గొంతుల ప్రాణాలను తప్పు చేయను, తెలుసు, మీకు కూడా తెలుసు. అయినా కూడా మీరు ప్రతిపక్షం నుండి నేను పాలక పక్షం ఉన్నాను చెప్పి నేను తిరుగు చేసే అభివృద్ధి కార్యక్రమం తట్టుకోలేక ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లందులో ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది.
సభలకు భారీగా ప్రజలు విచ్చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఉమ్మడి జిల్లాలో 3 సభలు నిర్వహించారు. నోటిఫికేషన్ తర్వాత సీఎం కేసీఆర్ రేపు మరో 2 సభలకు వెళ్లనున్నారు. ఖమ్మం, కొత్తగూడెంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. భారీ జన సమీకరణపై మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే వనమ దృష్టి పెట్టారు. దీన్ని బట్టి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేశారని అర్థమవుతోంది. సభల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లందులో ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. సభలకు భారీగా ప్రజలు విచ్చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే ఉమ్మడి జిల్లాలో 3 సభలు నిర్వహించారు. నోటిఫికేషన్ తర్వాత సీఎం కేసీఆర్ రేపు మరో 2 సభలకు వెళ్లనున్నారు. ఖమ్మం, కొత్తగూడెంలో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించనున్నారు. భారీ జన సమీకరణపై మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే వనమ దృష్టి పెట్టారు. దీన్ని బట్టి కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేశారని అర్థమవుతోంది. సభల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోరులో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఎన్నికల బరిలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాఖలైన నామినేషన్లు పరిశీలిస్తే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు అనేక రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2644 నామినేషన్లు నమోదయ్యాయి. ఈసారి అభ్యర్థుల నేర చిట్టాలను స్పష్టంగా పేర్కొనాలని ఈసీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఒకవేళ జైలులో ఉన్న పక్షంలో అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి వారి ధృవీకరణతో నామపత్రాలను పంపాల్సి ఉంటుందని తెలిపింది. నోటిఫికేషన్ల జారీతో తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ 30న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. అక్టోబర్ 31 వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబర్ 10 వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 2000 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాలను ప్రారంభించి రెట్టింపు వేగంతో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావాహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తాల మీద నమ్మకాలున్న వారు అందుకు అనుగుణంగా సంసిద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి ఈ నెల 6వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే నిర్మల్ నియోజకవర్గంలో నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి తొలి రోజు మొట్టమొదటి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
మహేశ్వర్ రెడ్డి తన సతీమణి కవితను వెంట తీసుకుని ఆర్డీఓ ఆఫీస్కు వచ్చి 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అవినీతి బంధుప్రీతిలో మునిగిన బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి నిర్మల్లో సుపరిపాలన అందించేందుకు మొదటి రోజు నామినేషన్ దాఖలు చేసినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మళ్లీ 9వ తేదీన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో కలిసి 50,000 మందితో ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలలో తాను గెలిచి నిర్మల్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి వద్ద నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఖమ్మం ప్రజానికం ఆకాంక్షల కోసం పనిచేస్తానని అన్నారు. నన్ను ఆదేశించింది. ఆ ఆదేశానుసారం ఖమ్మం నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల కోసం, భవిష్యత్తు ఖమ్మం ఆధునిక ఖమ్మం నిర్మాణం కోసం, ఖమ్మం నియోజకవర్గ ప్రజల యొక్క అవసరాలు తీర్చే దాంట్లో, వాళ్ళ యొక్క మనోభావాలను కాపాడే దాంట్లో, వాళ్ళ గౌరవాన్ని, ప్రతిష్టని ఇనుముడింపజేసే దాంట్లో నా శాయశక్తుల కాంగ్రెస్ అభ్యర్థిగా రేపు రాబోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ఆశలకి, అవసరాలకు అనుగుణంగా పనిచేస్తా. అదేవిధంగా ఖమ్మం జిల్లా అభివృద్ధిలో కూడా గతంలో కంటే మిన్నగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జగిత్యాలలో మొదటి నామినేషన్ దాఖలైంది. పిరమిడ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం సత్యనారాయణ తొలి నామినేషన్ దాఖలు చేశారు. వృత్తిరీత్యా వైద్యుడైన సత్యనారాయణ గత అసెంబ్లీ ఎన్నికల్లో పిరమిడ్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పిరమిడ్ పార్టీ ఏ ప్రధాన పార్టీకి పోటీ కాదు, ప్రత్యామ్నాయం అన్నారు. సంపూర్ణ ఆరోగ్యమే తమ లక్ష్యం అని, దానికి తాము ఎంచుకున్నది ధాన్యం, శాకాహారం నినాదమన్నారు. సమాజ స్థాపన కోసం ముందుకు వెళ్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు. హింసో చోడో హంసో పకడో నినాదంతో ముందుకు వెళ్తామని సత్యనారాయణ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రావి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. కాగజ్ నగర్ తన నివాసం నుండి కార్యకర్తలు, అభిమానుల మధ్య సిర్పూర్ వరకు బైక్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. సతీమణి సునీత తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమురాజుల శ్రీదేవి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్కు మొదటి సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. నేడు కేసీఆర్పై 2 నామినేషన్లు దాఖలవ్వగా 2 అభ్యర్థులు కూడా స్వతంత్రులే. అందులో తమిళనాడు రాష్ట్రం సెలంకు చెందిన పద్మరాజన్ అనే వ్యక్తి నామినేషన్ వేశాడు. ఈ ఏటా జరుగుతున్న పలు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు 236 నామినేషన్ దాఖలవ్వగా 237 అభ్యర్థిని నేను అంటూ సెల్వం చెప్పాడు. కేసీఆర్పై పోటీకి తమిళనాడు వాసి నామినేషన్తో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాన్ని ప్రారంభించాయి. ప్రధాన పార్టీల టికెట్ ఖరారైన అభ్యర్థులతో పాటు ఆశావాహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహూర్తాల మీద నమ్మకాలున్న వారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవాళ ఈ నెల 4, 7, 8, 9, 10వ తేదీలలో భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ 3వ శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు 119 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. 117 స్థానాలకు బీఆర్ఎస్, 100 స్థానాలకు కాంగ్రెస్, 88 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి.
రాష్ట్రం మొత్తం మీద మంచి గడియల కోసం ఎదురు చూసే అభ్యర్థులు 6, 8వ తేదీల్లో నామినేషన్లు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 4, 7, 8, 9, 10వ తేదీలలో భారీ సంఖ్యలో అభ్యర్థుల నుంచి నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరి ఈ నిర్ణయం పార్టీ శ్రేణులను నిరాశపరిచిందా? ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ ప్రస్తుత సీఎం జగన్ సోదరి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఎన్నికల వేళ ఓ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. షర్మిల ప్రకటన సెన్సేషన్గా మారింది. ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చూపాలని ఉవ్విళ్లూరుతున్న వైఎస్ఆర్టీపీ శ్రేణులు ఒకంత నిరాశకు గురయ్యారు. అయితే అధినేత్రి ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు. ఓట్లు చీల్చకూడదనే సదుద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల తెలిపారు. అసంబద్ధ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ను గద్దె దించడమే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరిపిన షర్మిల తొలుత ఆ పార్టీతో పొత్తుకు ప్రయత్నించారు. ఓ సందర్భంలో కాంగ్రెస్లో విలీనానికి ప్రయత్నించారు. మరో సందర్భంలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అయ్యారు. అయితే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని, ఈ కారణంగా ఎందరో రాజకీయ ప్రముఖులు, మేధావులతో సంప్రదించి పార్టీ శ్రేణులతో ఆలోచనలు సాగించి ఈ నిర్ణయం తీసుకున్నారని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను అడ్డుకోకూడదనే ఉద్దేశంతోనే తాము పోటీ నుంచి వైదొలిగినట్టు తెలిపారు. కాంగ్రెస్తో పొత్తు, విలీన ప్రక్రియలు జరగకపోయినా ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదని ఆమె చెప్పారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆమె కితాబిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో హస్తం పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందని షర్మిల తెలిపారు. హస్తం పార్టీ హవా ముందు బీఆర్ఎస్ చిత్తుకాక తప్పదని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ సర్కారు పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందిన షర్మిల వైఎస్ఆర్టీపీని స్థాపించారు. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, రైతు వ్యతిరేక పాలన సాగుతోందని, మహిళలు, నిరుద్యోగుల సహా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని షర్మిల తెలిపారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేశారు. బీఆర్ఎస్ దుష్పరిపాలనతో తీవ్రంగా నష్టపోయిన ప్రజల కోసం తాను పాటుపడతానని ఆమె తెలిపారు. అనంతరం జరిగిన పలు పరిణామాల్లో కాంగ్రెస్తో కలిసి అడుగులు వేయడానికి ప్రయత్నించారు. తాజాగా ఆమె కాంగ్రెస్ గెలుపును ఆకాంక్షిస్తూ ఆమె పోటీకి దూరమయ్యారు. ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలను సమావేశంలో చర్చించారు. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం జగన్ సూచించారు. సీఎం జగన్ అధ్యక్షతన జరిపిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ శాఖ సమర్పించిన 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి తెలిపింది. పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం 6,790 ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కర్నూలులో నేషనల్ లా వర్సిటీకి 100 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కులగణనకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
పాత్రికేయులకు తీపి కబురు చెప్పింది. కులగణన, సామాజిక ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ సుముఖత వ్యక్తం చేసింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్ తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయానికి ఆమోదం తెలియజేసింది. ప్రతి పాత్రికేయునికి 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ ఆమోదం తెలియజేసింది. జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు తెలియజేసింది. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం జగన్ తెలిపారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని పేర్కొంది. క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఫెర్రో అలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు మినహాయింపు ఇవ్వాలని పేర్కొంది. ఈ కంపెనీలపై దాదాపు 50,000 మంది కార్మికులు ఆధారపడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ తెలియజేసింది. వన్డే ప్రపంచ కప్లో మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్తో పాకిస్తాన్ ఆమితుమ్మి తేల్చుకోనుంది. నెదర్లాండ్స్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో పాకిస్తాన్ ముందంజ వేయడం మరింత కష్టంగా మారిన తరుణంలో ఈ మ్యాచ్లో భారీ తేడాతో నెగ్గి 2 పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పాటు రన్ రేటు మెరుగుపరుచుకోవాలని పాక్ భావిస్తున్నది. మరోవైపు న్యూజిలాండ్ గాయాలతో సతమతమవుతున్నది. ఇవి ఇప్పటివరకున్న ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.